వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం విద్యార్థులు స్పీడ్గా హ్యాండ్ రైటింగ్ రాయటం ఎలా. దీనికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. బిఫోర్ గెటింగ్ టు వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. 2 దశాబ్దాల కాలంలో ఎన్నో స్కూళ్లలో దాదాపు 500 పాఠశాలల్లో వేల మంది విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ శిక్షణ కార్యక్రమాలు మా అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే అవే కాకుండా ప్రతి వేసవిలో సమ్మర్ క్యాంప్స్ పేరిట సూర్యాపేటలో దాదాపు వివిధ పాఠశాలల్లో 200-300 మంది విద్యార్థులు మా శిక్షణ కార్యక్రమాల ఆధ్వర్యంలో చక్కటి హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటారు. ఇక్కడ మరి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా హ్యాండ్ రైటింగ్ వస్తుందా, ఒకవేళ వచ్చినా వారికి లైఫ్ లాంగ్ హ్యాండ్ రైటింగ్ నిలబడుతుందా, అది కంటిన్యూ చేస్తారా అనేది మౌలికంగా అందరి విద్యార్థులకు అందరి తల్లిదండ్రులకు వచ్చే ప్రశ్న. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వటం కూడా మా బాధ్యత, ఆ సమాధానాన్ని వినటం కూడా మీ బాధ్యత. దానికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ఒక 100 మంది విద్యార్థుల్లో నేను గమనించినంత వరకు ఒక 5% విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ నేర్పినా కూడా చాలా చాలా తక్కువ వస్తుంది, కొంతమందికి అసలు రాదు కూడా. ఈ 5% మందిలో ఎందుకు అలాంటి ప్రతికూల ఫలితం ఎందుకు ఉంటుంది అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, వారు బాల్యంలో చిన్నప్పుడు వాళ్ళ వేళ్ళకు కానీ చేతులకు కానీ భుజానికి కానీ ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు ఏదైనా జరిగి గాయం అయి ఉండటం, దానికి సంబంధించిన రిఫ్లెక్షన్లో అది హ్యాండ్ రైటింగ్ మీద ప్రభావం పడటం జరుగుతుంది. అలాంటి వాళ్ళు చాలా తక్కువ శాతం మాత్రమే అభివృద్ధి సాధించడం జరుగుతుంది హ్యాండ్ రైటింగ్ అంశంలో. ఇక కొంతమంది చిన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి రాస్తుంటే తల్లిదండ్రులు బలవంతంగా వాళ్ళని రైట్ హ్యాండ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటారు. అదొక వృధా ప్రయాస. చక్కగా వాళ్ళని లెఫ్ట్ హ్యాండ్ తోటి కంటిన్యూ చేయించడం కనుక చేస్తే వాళ్ళు ఎఫిషియన్స్గా రాసేవాళ్ళు. తల్లిదండ్రులు చేసిన ఫోర్స్ వల్ల వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ కాక రైట్ హ్యాండ్ కాక వారి రైటింగ్ కాస్త అస్తవ్యస్తం అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవడంలో కాస్త వెనకబడతారు. ఇక మూడో విషయం, చిన్నప్పుడే తల్లిదండ్రులు కానీ వాళ్ళు జాయిన్ అయిన స్కూల్లో టీచర్స్ కానీ లెటర్స్ రాంగ్ రాసినా, రాంగ్ పెట్టేయడం జరిగినా, లేదా వాళ్ళు పెట్టించిన దాన్ని పిల్లలు ఎక్కడ వేర్ దే స్టార్ట్ వేర్ దే ఎండ్, దాని ఫార్మాట్ ఎలా రాస్తున్నారు ఎలా ఎండ్ చేస్తున్నారు ఒక లెటర్ అనే దాని మీద సూపర్విజన్ చేయకపోయినా అలాంటి వాళ్ళు బాగా అలా స్ట్రక్ అయిపోయింది, ఈ లెటర్ ఇలానే రాస్తా అనేటట్టుగా స్ట్రక్ అయిపోయింది, మారడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే 4th వన్, మేనరిక సంబంధాలు చేసుకున్న వాళ్ళు. మేనరిక సంబంధాలు చేసుకున్న వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చిన్న చిన్న ప్రతికూల ప్రభావాలు ఉంటుంటాయి. కొంతమందికి అఫ్కోర్స్ ఏమీ కూడా కనిపించకపోవచ్చు, కానీ కొద్ది మందిలో మాత్రం అలా మేనరిక సంబంధాలు చేసుకున్న వారి సంతానానికి సంబంధించి కూడా రైటింగ్లో కాస్త వెనకబెడుతున్న సందర్భాలు మనం గమనించవచ్చు. ఇకపోతే వ్యక్తిగత క్రమశిక్షణ, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఎగురుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎంత ర్యాష్గా ఉన్నారు, ఎంత రూడ్గా ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా రైటింగ్ మీద డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక దగ్గర పొందికగా కూర్చొని విద్యార్థులు లెటర్ని తీసుకొని వచ్చి ఒక లైన్ మీద పొందికగా ఉంచడం అనేది అసాధ్యమైన విషయం అవుతుంది. ఫస్ట్ దే హ్యావ్ టు లెర్న్ డిసిప్లిన్, దెన్ ఓన్లీ దే కెన్ లెర్న్ గుడ్ హ్యాండ్ రైటింగ్. అలాంటి ఇండిసిప్లిన్ స్టూడెంట్స్ కూడా కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది రైటింగ్ నేర్చుకోవడానికి. ఇక లాస్ట్ వన్, 6th వన్, ఆటిజం అనే మానసిక సమస్యతోటి బాధపడుతున్న విద్యార్థులు కూడా చాలా 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 ఎక్కువ సమయం నేర్చుకోవాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఒక్కోసారి నేర్చుకున్న విషయాన్ని కూడా మళ్ళీ వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. ఇలాంటి విద్యార్థులు మొత్తం కలిపి ఒక 100 మందిలో కనుక మనం లెక్కిస్తే కేవలం 5% ఉంటారు. వారందరికీ కూడా మళ్ళీ నేర్చుకోవటం మళ్ళీ అందరికీ కూడా సమిష్టి కృషి, అటు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావటం, ఇటు నాబోటి ట్రైనర్స్ కానీ టీచర్స్ కానీ కాంట్రిబ్యూట్ చేయటం, రెగ్యులర్ సూపర్విజన్ చేయటం, ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే కాస్త నెమ్మదిగానైనా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అలా నేర్చుకోలేని వాళ్ళ గురించి కాదు. ఆల్రెడీ 95% స్టూడెంట్స్ మాత్రం గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది రాస్తున్నారు నా దగ్గర ట్రైనింగ్ పూర్తి అయ్యాక. ఈ 95 స్టూడెంట్స్ అందరిలో పేరెంట్స్లలో ఉన్న ఏకైక సందేహం ఏమిటి అంటే, వారు అడిగే ప్రశ్న, మీ దగ్గర ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగానే రాస్తున్నాడు, హోంవర్క్ బాగానే రాస్తున్నాడు, మాకే మా బాబు లేకపోతే మా పాప ఇంత మంచిగా రాసిందా అని చెప్పి మేము అబ్బురపడేలా రైటింగ్ ఉంటుంది. కానీ అసలు సమస్య ఏంటంటే రేపు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నోట్స్లలో స్పీడ్గా రాయలేకపోతున్నారు, ఇదే రైటింగ్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు, మేము ఏం చేయాలి? ఇది ప్రశ్న. అసలు హ్యాండ్ రైటింగ్ రాయడానికి టిప్స్ ఏమైనా ఉన్నాయా, హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి టిప్స్ ఏమైనా ఉన్నాయా అంటే టిప్ మాత్రమే ఉంది, TIP. T ఫర్ టెక్నిక్, I ఫర్ ఇంట్రెస్ట్, P ఫర్ ప్రాక్టీస్. ఈ 3 అంశాలను కనుక మనం ఫుల్ఫిల్ చేయగలిగితే గుడ్ హ్యాండ్ రైటింగ్, స్పీడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఏదైనా సరే మన సొంతం అవుతుంది. ఇందులో ఫస్ట్ T గురించి మాట్లాడాలంటే టెక్నిక్ అనేది మాత్రం పూర్తిగా టీచర్స్ బాధ్యత, నాలాగా స్పెషల్ క్లాసులు తీసుకునే వారి యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక లెటర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఏ జోన్స్ మధ్యన ఉంటుంది, ఎంత హైట్ రాయాలి, ఎంత డెప్త్ రాయాలి, ఎంత సర్క్యులర్గా రాయాలి, ఇలాంటి వేరియస్ అంశాలు, లేదా స్పేస్కి సంబంధించి కానీ లెటర్ టు లెటర్ ఎలా ఉండాలి, వర్డ్ టు వర్డ్ ఎలా ఉండాలి, లైన్ టు లైన్ ఎలా ఉండాలి, స్ట్రైట్నెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా టెక్నిక్కి సంబంధించినవి. అలాంటి టెక్నిక్లలో కనుక పిల్లలు వెనకబడుతున్నారంటే అది కంప్లీట్గా సంబంధిత టీచర్స్ కానీ ఇన్స్ట్రక్టర్స్ కానీ వారి బాధ్యత. ఇక సెకండ్ వన్, ఇంట్రెస్ట్ గురించి చెప్పాలంటే ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేలాగా చూడటం అనేది టీచర్ల బాధ్యత, ఇంట్రెస్ట్ని కాస్త పెంచుకోవడం అనేది విద్యార్థుల బాధ్యత, ఇంట్రెస్ట్ పెంచుకునేలాగా వారిని ప్రోత్సహించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఇలా అందరి యొక్క సమిష్టి రూపం లెక్క ఉంటుంది ఇంట్రెస్ట్ డెవలప్ చేయడం అనేది.
ముందు మనం మాట్లాడుకున్న టెక్నిక్ అనేది కంప్లీట్ టీచర్స్ బాధ్యత. ఇంట్రెస్ట్ అనేది అందరి యొక్క కంట్రిబ్యూషన్తో పిల్లల్లో మనం జనరేట్ చేయాల్సిన అంశం. ఇక థర్డ్ థింగ్ ప్రాక్టీస్ అనేది ప్యూర్లీగా విద్యార్థులు మాత్రమే చేయాల్సిన అంశం. ఎందుకంటే వారు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వారికి రైటింగ్ డెవలప్ కావడం జరుగుతుంది. మిగతా ఎలాంటి సిద్ధాంతాలతో కానీ ఎలాంటి క్లాసులు కానీ అంతిమంగా రావాల్సింది ఏమిటంటే ప్రాక్టీస్. మరి టీచర్స్ నాబోటి ఇన్స్ట్రక్టర్స్ చేసే పని ఏమిటి అని అంటే అసలు ఆ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా అసలు రైటింగ్ ఫార్మాట్ ఏంటో తెలియకుండా బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటో కాక తెలియకున్నట్టుంటే వారు రాంగ్ హ్యాండ్ రైటింగ్నే బాగా ప్రాక్టీస్ చేస్తారు. జీవితంలో మళ్ళీ కోలుకోకుండా అంటే రైట్ హ్యాండ్ రైటింగ్ వైపు అసలు మళ్ళకుండా బాగా ప్రాక్టీస్ అవుతారు. కాబట్టి ఫస్ట్ అసలు టెక్నిక్స్ ఏంటి అనేది నేర్చుకున్న తర్వాత రైటింగ్ డెవలప్ అయ్యాక ఇంట్రెస్ట్ని పెంపొందించుకున్న తర్వాత ఈ 2 పనులు అయిపోయాక థర్డ్ థింగ్ ప్రాక్టీస్. అది ఎంతగా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే విద్యార్థులకు అంత బాగా రైటింగ్ వస్తుంది. అలా కాకుండా మీరు కనుక గమనిస్తుంటే ఎక్కడైనా మీరు డ్రైవింగ్ స్కూల్స్, కార్ డ్రైవింగ్ స్కూల్స్ లాంటి ఏదైనా సరే డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి కానీ స్పీడ్ డ్రైవింగ్ స్కూల్స్ ఉండవు. స్విమ్మింగ్ అకాడమీలు ఉంటాయి కానీ స్పీడ్గా స్విమ్మింగ్ చేసే అకాడమీలు అనేది నేర్పడం అనేది ఎవరు ఉండరు. అంటే ఈవెన్ ఇలాంటి నేర్చుకునే స్కిల్సే కాదు, ఈవెన్ మనం చిన్నప్పుడు వాకింగ్ అయినా సరే మన తల్లిదండ్రులు అయినా సరే మనకు వాకింగ్ మాత్రమే నేర్పారు కానీ స్పీడ్ వాకింగ్ అనేది, రన్నింగ్ అనేది, జంపింగ్ అనేది అవన్నీ కూడా వాకింగ్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం నేర్చుకున్న అంశాలే. రకరకాల కారణాలతోటి స్కూళ్ళలో ఎక్కువగా ప్రింటింగ్ మెటీరియల్స్ వాడటం, క్వశ్చన్ బ్యాంకులు వాడటం, క్వశ్చన్ పేపర్ను కూడా రాసుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వకుండా మళ్ళీ అవి కూడా క్వశ్చన్ పేపర్ని కూడా షీట్స్ రూపంలోనే ఇవ్వటం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పి పదాలు రాసే వర్డ్స్ రాసే అంత కూడా కష్టం కలిగించకుండా విద్యార్థులకు బబ్లింగ్ సిస్టమ్ అని చెప్పేసి జస్ట్ అది ఫిల్ చేయటమే. ఈవెన్ చాలా యాన్సెంట్ డేస్లలో ఇల్లిటరేట్స్ కూడా ఏదైనా లెక్కల కోసం చుక్కలు పెట్టుకుంటూ ఆ చుక్కలన్నింటిని లెక్కేసుకొని కౌంట్ చేసుకొని వాడుకునేది పల్లెటూళ్ళలో. అలాంటివి చుక్కలు ఫిల్ చేసుకునే సిస్టమ్ ఇప్పుడు మోడర్న్ బబ్లింగ్ సిస్టమ్గా మారిపోయింది. అంటే పిల్లలకు దాదాపు రాసే అవసరం ఎప్పుడూ లేకుండా చేస్తున్నాం. బట్ మీరు అలానే చేశామంటే అలా ఏం చేయలేదు. పబ్లిక్ ఎగ్జామ్లో మాత్రం పేజీలు రాయాల్సిందే. ఈ తిరకాసు నుంచి మనం బయటపడాలంటే స్కూల్లో ఎలా ఉన్నా, స్కూల్లో హోంవర్క్ ఇచ్చినా లేయకున్నా పిల్లలతోటి కనీసం రోజుకు 1 పేజీ తెలుగు, 1 పేజీ ఇంగ్లీష్, 1 పేజీ హిందీ తల్లిదండ్రుల దగ్గర ఉండి పర్యవేక్షణలో కనీసం ఒక 45 డేస్ కనుక రాయిస్తుంటే ఆ 45 డేస్ కూడా డే బై డే నిన్న పేజీ రాసిన సమయం కంటే ఈ రోజు పేజీ రాసే సమయం అనేది 1 మినిట్ అయినా తక్కువ ఉండాలి, లేదా 30 సెకండ్స్ అయినా తక్కువగా ఉండాలి. క్వాలిటీ మళ్ళీ రైటింగ్ అలానే ఉండాలి. అలా కనుక సూపర్వైజింగ్ చేస్తుంటే ఖచ్చితంగా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకు స్పీడ్ హ్యాండ్ రైటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాని పక్షంలో అలా నేర్చుకోకుండా ఉన్నప్పుడు టీచర్స్ స్పీడ్గా ఓరల్గా చెప్పినప్పుడు కానీ లేదా బోర్డు మీద రాసేసి వెంటనే రబ్ చేసినప్పుడు కానీ పిల్లలు గుడ్ హ్యాండ్ రైటింగ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉండదు. పైగా వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ రాశారో దాన్నే మళ్ళీ తిరిగి రాస్తుంటారు. కొన్నాళ్ళ తర్వాత మీకు కూడా సందేహం వస్తుంది. ఏమిటి ఆ సందేహం అంటే అరే సమ్మర్ మొత్తం కూడా మంచిగా నేర్పించాం, హ్యాండ్ రైటింగ్ చాలా బాగా రాశాడు, అయినా కూడా బాబులో ఇంప్రూవ్మెంట్ లేదు, పాపలో ఇంప్రూవ్మెంట్ లేదు అని అనుకుంటారు. ఏదైనా సరే ప్రాక్టీస్ని రెగ్యులర్గా చేసినప్పుడు మాత్రమే రైటింగ్ అనేది కలకాలం పిల్లలకు ఒక అదనపు ఆకర్షణగా, అదనపు క్వాలిఫికేషన్గా, ఒక స్పెషల్ అట్రాక్షన్గా వాటితో పాటు ఉంటుంది. కాబట్టి మీరు క్లాస్లో లెటర్స్ గురించి మా శిక్షణలో ఏ విషయాలు అయితే విన్నారో వాటన్నింటినీ కూడా పాటిస్తూ రోజు ఖచ్చితంగా రైటింగ్ రాయాలి. ఇక రైటింగ్ స్పీడ్గా రాయలేకపోవడంలో ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే కొంతమంది పిల్లలు ఏదైనా టెక్స్ట్ బుక్లో చూసుకుంటూ రాయమని చెప్తే చక్కగా స్పీడ్గా రైటింగ్ రాస్తారు. అదే టీచర్ ఓరల్గా చెప్పినప్పుడు కానీ లేదా ఏదైనా ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు కానీ స్పీడ్గా రాయలేరు. ఏమిటి వాళ్ళ ప్రాబ్లము? రైటింగ్ ఎలా రాయాలో తెలుసు, వారికి టెక్నిక్ తెలుసు, రైటింగ్ స్పీడ్గా రాయటం కూడా తెలుసు. కానీ వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో టీచర్ చెప్తున్నప్పుడు స్లోగా రాస్తారు. వారి యొక్క పర్టికులర్ సమస్య ఏంటంటే స్పెల్లింగ్స్లలో వెనకబడి ఉంటారు. వాళ్ళు ఏదైనా సరే వారికి టీచర్ చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ స్పెల్లింగ్ ఏమిటి అనేది అటుపక్క చూడటం, ఇటుపక్క చూడటం, టెక్స్ట్ బుక్లో చూడటం, ఎవరైనా చెప్తారని చూడటం, రకరకాల ఇబ్బందులు పడుతూ ఆ 10 సెకండ్స్ కాస్త అప్పటికే టీచర్ సెకండ్ లైన్కో థర్డ్ లైన్కో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక దగ్గర వెనకబడ్డ ప్రభావం అనేది మొత్తం పేజ్ మీద పడుతుంది. టోటల్గా ఆ పేజ్ కూడా రాయలేకపోతారు. వారి ప్రాబ్లం రైటింగ్ స్పీడ్గా రాయడం గురించి కాదు. అదే పిల్లల్ని కనుక మనం ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చేసి ఒక 10 మినిట్స్లో ఈ పేజ్ మొత్తం రాయాలని చెప్తే చక్కగా రాస్తారు. అంటే వారికి చూసి రాయడం తెలుసు. అది కంప్లీట్గా హ్యాండ్ రైటింగ్ సమస్య కాదు, అది ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్. అలాంటి వాళ్ళు డే బై డే స్పెల్లింగ్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా సీరియస్గా తీసుకొని మన హ్యాండ్ రైటింగ్ క్లాసులు అయిపోయినాయి అని అనుకోకుండా ఇంకా కొనసాగుతూనే ఉన్నవి. అది ఒక నిరంతర ప్రక్రియ. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రోజు ప్రాక్టీస్ చేస్తూ బెస్ట్ హ్యాండ్ రైటింగ్కి మీరు ఒక ఐకాన్గా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.